అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు జాఫా బీచ్ దగ్గరికి వచ్చాము. మీ అందరికీ చూపిస్తాను, ఇదిగో చూడండి. మీకు తెలుసా, ఈ జాఫా బీచ్ బైబిల్లో 3 సార్లు ప్రస్తావించబడింది. 3 పెద్ద అద్భుతాలకు సాక్ష్యం ఇదే. బైబిల్లో జొప్పాగా వచ్చిన ఈ ప్రదేశం వేల సంవత్సరాల క్రితం దేవుని కథల్లో కీలక పాత్ర పోషించింది. మొదటిది యోనా కథ. దేవుని ఆజ్ఞ నుండి పారిపోవడానికి వచ్చిన యోనా ఇక్కడికే వచ్చాడు. ఇక్కడే జొప్పా పోర్ట్ నుంచే ఓడ ఎక్కి బయలుదేరాడు. రెండవది తబిత అనే దేవుని సేవ చేసిన స్త్రీ. ఆమె మరణించినప్పుడు అపోస్తులుడైన పేతురు జొప్పాకు వచ్చి ఆమెను జీవంతో లేపాడు. ఇది కొత్త నిబంధనలో జరిగిన గొప్ప అద్భుతాల్లో ఒకటి. మూడవది, పేతురికే ఇక్కడ ఒక దైవ దర్శనం వచ్చింది. సైమన్ అనే చర్మకారుని ఇంట్లో ఉండగా దేవుడు పంపిన ఆ దర్శనం కారణంగా ప్రతి జాతి దేవుని రాజ్యంలోకి ఆహ్వానించబడింది అనే సందేహం వెలువడింది. అందుకే జఫా కేవలం బీచ్ కాదు, బైబిల్ చరిత్రలో నిండిన పవిత్రమైన నేల. ఒకప్పుడు ఎఫ్ఏగా పిలిచేదే ఇది యాఫో, దీన్నే జాఫా అని కూడా పిలుస్తారు.